వెంకంపేట గ్రామ సర్పంచ్ గారి సుమలత గారి భర్త గారిని, నేను సచివాలయ కన్వీనర్ని. నేను BCD కింద వస్తాను, కానీ కందుకూరు ఎమ్మెల్యే గారి టికెట్ విషయంలో అధిష్టానం రాంగ్గా ప్రవర్తించిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారనే అతను కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఉండి ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఎక్కడ బ్రిడ్జి కావాలి, ఎక్కడ కలవట్టు కావాలి, ఎక్కడ సిమెంట్ రోడ్డు వేయాలని ప్రతి ఒక్కటి అతనికి తెలుసు. అలాంటిది ఓవర్కు గెలిచే సీటు మహేందర్ రెడ్డి గారు అయితే, కందుకూరు అంటే తిరుగులేదు. మహేందర్ రెడ్డి గారు గెలిచే సీటు, కానీ BC వ్యక్తిగా నేను మా BCలకు ఇచ్చాడు సీటు. కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చి ఒక నెలలో మన ఇక్కడ ఎక్కువగా వర్గపోరు ఉన్నది. ఆ వర్గపోరును తట్టుకొని వాళ్ళు ఎంతవరకు న్యాయం చేస్తారు? చేయలేరు. అందువల్ల తీసుకెళ్ళి టీడీపీ వాళ్ళ చేతిలో పెట్టినట్టే ఈసారి 2024 ఎలక్షన్ కందుకూరు సీట్ని టీడీపీ వాళ్ళు తన్నుకొని వెళ్తారు. దాని గురించి అధిష్టానం ఒక నిర్ణయం తీసుకోవాలని చూసి, ప్రజా అభిప్రాయం తీసుకొని ఒక నిర్ణయం తీసుకోవాలని మనవి నాది. అది ఒక క్యాండిడేట్గా నేను చెప్తాను. BCలు అంటే BCకి ఇచ్చింది ఇబ్బంది లేదు, కానీ అక్కడెక్కడ ఉండే వాళ్ళని, స్థానికంగా ఉండే వాళ్ళకి వేరియేషన్ ఉన్నది. స్థానికంగా ఉండే వాళ్ళకి ప్రతి గ్రామం, మహేందర్ రెడ్డి అంటే ప్రతి గ్రామం, ప్రతి రోడ్డు అతనికి తెలుసు. కానీ అక్కడ ఇప్పటికిప్పుడు ఒక నెలలో అందరిని పరిచయం చేసుకొని వాళ్ళు వైఎస్ఆర్సీపీని ఏజెంట్లు కొని పెట్టలేని పరిస్థితిలో ఉంటారు నాకు తెలిసి. అది విషయం. దయచేసి అధిష్టానం గమనించవలసిందిగా కోరుచున్నాను.